హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. ఈరోజు మనం పార్ట్ 2 చూద్దాం. పేపర్ 1లోని పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 చూద్దాము. సో పార్ట్ 2లో మనకి 15 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మన ప్రశాంత్ జాబ్స్ అడ్డాలోని పేపర్ ఇది. సో 5 మోడల్ పేపర్స్ అండ్ గెస్ట్ పేపర్స్ అని చెప్పేసి ఇచ్చాము ఈ బుక్లో. ఓకే, సో పేపర్ 2 అయితే చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం క్లారిటీగా. సో క్వశ్చన్ నెంబర్ 16 ఆన్వర్డ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి ఏమి ఇచ్చాడంటే, ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ ఫిల్డ్ విత్ మోస్ట్లీ విచ్ గ్యాస్. ఎలక్ట్రిక్ బల్బ్ ఉంటుంది కదా, అందులో ఏ గ్యాస్ ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పేసి ఉంది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆర్గాన్ ఈజ్ ద ఆన్సర్. ఎక్కువగా వచ్చేసి ఆర్గాన్ ఫిల్అప్ అయి ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఒకవేళ ఆర్గాన్ కనుక ఆప్షన్ ఇవ్వకపోతే యాక్చువల్గా అందులో ఆర్గాన్ ఉంటుంది, నెక్స్ట్ నైట్రోజన్ ఉంటుంది, నెక్స్ట్ క్రిప్టాన్ కూడా ఉంటుంది. ఓకేనా, సో క్రిప్టాన్, నైట్రోజన్, ఆర్గాన్. సో మోస్ట్ ఎక్కువగా ఏది ఉంటుందంటే ఆర్గాన్ ఉంటుంది. ఒకవేళ ఆర్గాన్ ఆప్షన్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ కూడా ఇవ్వకుండా క్రిప్టాన్ ఇస్తే కనుక క్రిప్టాన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, సో ఈ మూడిట్లో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. మనకి ఆన్సర్ వచ్చేసి ఆర్గాన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. స్పీడ్ ఆఫ్ షిప్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఓకే, షిప్ పడవ ఉంటుంది కదా, షిప్ వచ్చేసి వాటి స్పీడ్ మెజర్డ్ ఇన్ నాట్లో మనకి షిప్ స్పీడ్ని మెజర్ చేస్తారనమాట. ఓకేనా, సో మనకి కార్ది వచ్చేసి స్పీడోమీటర్ ఉంటుంది కదా, స్పీడోమీటర్ km/h అని చూపిస్తుంది కదా, కార్ కానీ బైక్ కానీ. సో షిప్ది మాత్రం డిఫరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్. కరెంట్ మన యూనిట్ వచ్చేసి ఏంటంటే ఆంపియర్స్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆంపియర్స్. సో ఆంపియర్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ కరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానర్ ఇన్ సోలార్ సిస్టమ్. బిగ్గెస్ట్ ప్లానర్ అంటే అతిపెద్ద గ్రహము మన ఏది అని చెప్పేసి అంటున్నారు సోలార్ సిస్టంలో. మ్యాక్సిమం అందరికి తెలుసు కదా. సో జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్. సో జూపిటర్ పేరు మీద మనకు ఒక బైక్ కూడా ఉంది. టీవీఎస్ జూపిటర్ అనే ఒక స్కూటీ లాంటి బైక్ కూడా తీశారు. ఓకేనా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. బిగ్గెస్ట్ ప్లానెట్ వచ్చేసి జూపిటర్. దీన్నే తెలుగులో వచ్చేసి గురుగ్రహం అని చెప్పేసి కూడా అంటాం. గురుగ్రహం కానీ బృహస్పతి అని చెప్పేసి తెలుగులో అంటాం. ఓకే, నెక్స్ట్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు సీ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజం అనేది ఇన్స్ట్రుమెంట్. దాన్ని చూడడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తామని చెప్పేసి ఉంది. ఓకేనా, యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే బ్యాక్టీరియా, ఇట్లా ఫంగస్ లాంటివి ఉంటాయి కదా, అదనమాట. సో ఏం యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం మనము మైక్రోస్కోప్నే యూజ్ చేస్తాము, మైక్రోస్కోప్ని యూజ్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ అన్న వన్ అండ్ సేమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. వెన్ ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ మధ్యలో మూన్ వచ్చినప్పుడు, ఓకే, మూన్ వచ్చేసి సన్కి ఎర్త్కి మధ్యలో ఉండాలి. సో అటువంటప్పుడు దీన్ని ఏమంటారని చెప్పేసి ఉంది. సో దీన్ని ఏమంటామంటే మనము సోలార్ ఎక్లిప్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సోలార్ ఎక్లిప్స్ అంటాం. ఇదే ఒక్కొక్కసారి సిచ్యువేషన్ రివర్స్లో అడగచ్చు. ఎట్లా అంటే సన్కి మూన్కి మధ్యలో ఎర్త్ వస్తే ఏంటి అని చెప్పేసి అడగచ్చు. ఓకేనా, దీన్ని లూనార్ ఎక్లిప్స్ అంటాము. ఓకేనా, దీన్ని లూనార్ ఎక్లిప్స్ అంటాము. దీన్ని వచ్చేసి సోలార్ ఎక్లిప్స్ అంటాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అది క్లారిటీగా. సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకేనా, మనకి మ్యాక్సిమము క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా అడగవచ్చు, ఇట్లా అడగవచ్చు. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి సోలార్ ఎక్లిప్స్. ఓకే, సో సోలార్ ఎక్లిప్స్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఈజ్ మెజర్డ్ విత్ ద యూజ్ ఆఫ్. ఓకే, ఎర్త్ క్వేక్ వచ్చి అంటే మనకి భూమి కంపిస్తుంది కదా, భూకంపం వచ్చేసి దాని ఇంటెన్సిటీని దేంతో కొలుస్తారని చెప్పేసి ఉంది. సో సిస్మోగ్రాఫ్ ఈజ్ ద ఆన్సర్, సిస్మోగ్రాఫ్తోనే. ఓకేనా, సో ఒక్కోసారి క్వశ్చన్ దేంతో కొలుస్తారని చెప్పేసి కూడా అడగచ్చు. ఓకే, రిక్టర్ స్కేల్ పై కొలుస్తారు. ఓకేనా, రిక్టర్ స్కేల్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసి లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. ఓకే, లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ అన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇయర్ అంటే ఓకే డిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటారు. అది ఇయర్ అంటే మనకి ఏమనుకుంటారు, టైం అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా, సో ఇయర్ అనేది టైం కాదు, ఇది డిస్టెన్స్ని
మెజర్ చేయడానికి యూజ్ చేయాలి. లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్ని యూనిట్ అనమాట. ఓకేనా. సో ఆప్షన్ వచ్చేసి డిస్టెన్స్ ఈజ్ ద ఆన్సర్. ఒక్కోసారి 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ అని చెప్పేసి కూడా అడగచ్చు. సో ఎంత అంటే అరౌండ్ 9.46 × 10⁻15 మీటర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా. ఒక్కోసారి క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఇలా కూడా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ద మిల్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. పాలు దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకు వచ్చేసి ఆన్సర్ సస్పెన్షన్ కాదు, జెల్ కాదు, ఎమల్షన్. ఓకే, ఎమల్షన్ ఈజ్ ద ఆన్సర్. సో మిల్క్ అనేది ఒక ఎమల్షన్ అనమాట. ఓకేనా. ఎమల్షన్ అంటే కొలైడ్ సొల్యూషన్ అనమాట. ఓకే, కొలైడల్ సొల్యూషన్ అది. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ అనమాట. ఇది మనకి పాలు చూస్తే తెలిసిపోతుంది. ఓకేనా. ఆయిలీ ఉంటుంది అనమాట. వాటర్లో ఆయిల్ లాగా ఉంటుంది. సో ఎమల్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. అనీమియా ఈజ్ ఇన్ మ్యాన్ ఈజ్ కాస్డ్ బై డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్. ఓకే, అనీమియా అనే వ్యాధి ఓకేనా దేనివల్ల వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో మనకి విటమిన్ లోపం అంటే విటమిన్ B12 అని చెప్పేసి అనొచ్చు. సో ల్యాక్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ లోపించడం వల్ల మనకి ఆ వ్యాధి వస్తుంది. సో ఇది వస్తే కనుక రెడ్ ప్లేట్లెట్స్ తగ్గడము అనేది జరుగుతుంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ ఫేస్. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్ హ్యూమన్ బాడీ అంటే టోటల్ హ్యూమన్ బాడీ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు మన బాడీలో 206 బోన్స్ ఉంటాయని చెప్పేసి తెలుసు కదా. అదే ఇన్ఫాంట్ బేబీస్ అప్పుడే పుట్టిన బేబీ అయితే అరౌండ్ 300 బోన్స్ ఉంటాయని చెప్పేసి తెలుసు కదా. సో అట్లా కాకుండా ఇక్కడ క్వశ్చన్ అడిగిన విధానం చూడండి. హ్యూమన్ ఫేస్లో ఎన్ని బోన్స్ ఉంటాయని చెప్పేసి అడిగారు. ఓకేనా. సో హ్యూమన్ ఫేస్లో వచ్చేసి 14 బోన్స్ ఉంటాయి. ఓకేనా. మనకి హ్యూమన్ ఫేస్లో 14 బోన్స్ ఉంటాయి. అదే హ్యూమన్ స్కల్లో అంటే మన పుర్రె అని చెప్పేసి అంటాం కదా, స్కల్లో వచ్చేసి 22 బోన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. 22 బోన్స్ ఉంటాయి. సో హ్యూమన్ ఫేస్ అడిగాడు కాబట్టి 14 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్స్ ఇన్ హెవీ మెషినరీ. పెద్ద మెషిన్లలో లూబ్రికెంట్స్గా దేన్ని వాడతారని చెప్పేసి అంటున్నారు. సో దేన్ని వాడతారు? గ్రాఫైట్ను యూజ్ చేస్తారనమాట. ఓకేనా. గ్రాఫైట్ని యూజ్ చేస్తారు. మనం బైక్లో అయితే ఆయిల్ని చిన్న ఆయిల్ యూజ్ చేస్తాం కదా, సేమ్ అట్లా పెద్ద మెషిన్లో అయితే గ్రాఫైట్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. కెమికల్లీ కుకింగ్ సోడా ఈజ్ నోన్ యాజ్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. కుకింగ్ సోడాకి బేకింగ్ సోడాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్సర్ చూద్దాం. 28th ఆన్సర్ వచ్చేసి కెమికల్లీ కుకింగ్ సోడా ఈజ్ నోన్ యాజ్ సోడియం బైకార్బోనేట్. ఓకే, సో సోడియం బైకార్బోనేట్ ఈజ్ ద ఆన్సర్. సో దీన్నే బేకింగ్ సోడా అని చెప్పేసి అంటాం. బేకింగ్ సోడా అన్న కుకింగ్ సోడా అన్న సేమ్ అనమాట. సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడా అంటే బి వస్తుంది, బేకింగ్ బి వచ్చిందంటే బేకింగ్ సోడా అని గుర్తుపెట్టుకోండి. అదే మనకి సోడియం కార్బోనేట్ అంటే మాత్రం వాషింగ్ సోడా అది. ఓకేనా. వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్, జస్ట్ కార్బోనేట్, సోడియం కార్బోనేట్ మాత్రం ఉంటుంది. బి ఎక్స్ట్రా వస్తే మాత్రం బైకార్బోనేట్ వస్తే మాత్రం బేకింగ్ సోడా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీని కెమికల్ ఫార్ములా కూడా ఒక్కోసారి అడగచ్చు. సో సోడియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా వచ్చి NaHCO3. అదే మామూలుగా వాషింగ్ సోడా వచ్చేసి Na2CO3. ఓకే, Na2CO3, అందులో హెచ్ ఉండదు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29th. వాట్ ఈస్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ ద మ్యాటర్. యాక్చువల్గా ఫోర్త్ స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ యాక్చువల్గా మనకి 3 స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ మాత్రమే తెలుసు ప్రతి ఒక్కరికి. ఓకేనా. ఏంటంటే అవి మనకి సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్. ఓకేనా. ఘన, ద్రవ, వాయు అని మాత్రమే తెలుసు. సో ఫోర్త్ స్టేట్ వచ్చేసి ఏంటంటే ప్లాస్మా అని చెప్పేసి ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్ ఏంటంటే ద మెటల్ యూజ్డ్ ఇన్ బారోమీటర్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. బారోమీటర్లో ఏ మెటల్ యూజ్ చేస్తామంటే మెర్క్యూరీని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి మనకి జనరల్ సైన్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మ్యాథమెటిక్స్ క్వశ్చన్ 30 నుండి 50 వరకు, 31 నుండి 50 వరకు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాము. ఓకేనా. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్